హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమా సునీల్. ఇది నెత్తురు అండి, మటన్ బ్లడ్ అన్నమాట. మేమైతే దీన్ని దోశ చపాతీ కాంబినేషన్లో తింటాము. మీరు ఏ కాంబినేషన్లో తింటారో కామెంట్ చేయండి. అది ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట తెచ్చుకున్న వెంటనే, లేదంటే వాటర్ అయిపోతుంది. సో నేను ముందే ఉడికించి పెట్టాను, సో అది చూపించలేకపోయాను. ఇప్పుడు అందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగానే ఉంది కాబట్టి నేను మసాలా కొంచెంగా వేస్తున్నాను అనమాట. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, 1 ఆనియన్, అలాగే కొత్తిమీర, 1 స్పూన్ కొబ్బరి పొడి, కాస్త పసుపు, కొద్దిగా పుదీనా ఆకులు వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొద్దిగానే కారం వేసుకున్నానండి, మళ్ళీ ఘాట్ అయిపోతుంది. అన్ని మసాలాలు కొంచెమే ఉంది అనమాట బ్లడ్, సో కొద్దిగా కారం వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము సాల్ట్ ఆల్రెడీ బ్లడ్ ఉడికిచ్చేటప్పుడు వేసుకుంటామండి, ఉప్పు పసుపు. సో సాల్ట్ చూసి వేసుకోండి. నేనైతే కాస్త వేసాను. ఇలానే డైరెక్ట్గా మసాలాలోకి యాడ్ చేయొచ్చు, బట్ మేము దోశలోకి తింటాం కాబట్టి నేను జస్ట్ అలా చేత్తో స్మాష్ చేశాను అనమాట. మీకు కావాలంటే డైరెక్ట్గా అలానే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలానే జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి డ్రైగా కావాలంటే తినేసేయచ్చు, లేదు గ్రేవీగా కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. దోశ కాంబినేషన్లో ఈ బ్లడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేమైతే ఎవ్రీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట దోశ బ్లడ్. చాలా ఇష్టం మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.